ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 15వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుందండి, తస్మత్ జాగ్రత్త. అయితే ఎటువంటి ప్రమాదం అనేది ఈ యొక్క రాశి వ్యక్తులకు ముంచుకు రాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు అనేవి దీనివల్ల తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు ఎదురవబోతున్నాయి, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని జయించుకోవడానికి చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇక ఈ రోజున మీకు దిన ఫలితాల ప్రకారం ఏ విధంగా మీకైతే పూర్తిగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి కనబరుస్తున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తగొడ్ల సమస్యలు, పెళ్లి సమస్యలు, ఎటువంటి గొప్ప సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే మంచి పరిష్కారం వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుకోండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మీకైతే తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీరైతే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకునేది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను, కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే వీరైతే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు వీరికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను, అధికంగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించుకొని మరి ముందుకు సాగుతూ ఉంటారండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుందండి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మోసపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క స్నేహితుల్లో కానీ, లేదంటే బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారండి. ఆ వ్యక్తి వల్ల మీరైతే మోసపోయేటువంటి ప్రమాదం అయితే మీకు చాలా ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏదైతే కానీ ఇతరులకు చెప్పకున్నటువంటి విషయాలు వారితో షేర్ చేసుకొని ఉన్నారో ఆ యొక్క విషయాలను వారు బయట పెట్టడం కానీ, అలాగే మూడో వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా కానీ ఒక విషయం అనేది షేర్ చేసినట్లయితే ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఈ విధంగా కొన్ని సమస్యలు క్రియేట్ చేయడానికి వారైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే మరొక వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ యొక్క వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలండి. అటువంటి వ్యక్తితోనే మీరు స్నేహం చేయాలి. అంటే తప్పితే కనుక మీకు చెడును కోరుకునేటువంటి వ్యక్తులతో మీరైతే స్నేహం అనేది చేయకూడదనమాట. ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు చూస్తే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరైతే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించుకోవడానికి మీ ముందును అంటే ఒక మంచి అవకాశం అనేది రాబోతుందండి. అలాగే ఉద్యోగస్తులకు చూస్తే కనుక ఈ యొక్క ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను మీరు అధిగమించుకోగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంపై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీకైతే దక్కబోతున్నాయి. మీరు చేసేటువంటి ఒక మంచి పని వల్ల మీ యొక్క కార్యక్రమాల్లో మంచి
గుర్తింపు అనేది మీకైతే కలగబోతుంది అనే చెప్పాలండి. ఈ విధంగా మీకు పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే మీకు ఖచ్చితంగా దక్కబోతున్నాయి. అలాగే ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం అన్వేషించు ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి ప్యాకేజీతో ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. అలాగే కొన్ని కళలకు సంబంధించినటువంటి రంగాల్లో మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం దక్కేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయనే చెప్పాలండి. అయితే ఈ విధంగా చాలా వరకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మీకు కుటుంబ సభ్యులలో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు, అలాగే మీ యొక్క బంధువుల్లో కూడాను మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున కానీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని అయితే సమర్పించండి. ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అంతా కూడా సహకరిస్తే కనుక దేశీయ గోమాతకు దానం చేయనండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక అదేవిధంగా ఎంతో శుభప్రదంగా ఉండేటువంటి రేపటి రోజున శుక్రవారం కదండి. ఈ యొక్క శుక్రవారం రోజున ఆ మహాలక్ష్మీదేవిని మనసారా పూజించండి. మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కగా అనుకూలంగా మారుతుంది. ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం ముక్కను సమర్పించి ఆ తల్లిని మనసారా మీ మనసులో ఉండేటువంటి కల్మషం లేనటువంటి మనసుతో మీరు ఏ కోరికనైనా కోరుకున్నా ఆ తల్లి ఎంతో సంతోషంగా స్వీకరించి మీకున్నటువంటి సమస్యలకు చక్కని మార్గాన్ని అయితే ఆ తల్లి చూపుతుంది. ఇక అదృష్టం పైన అసలు ఆధారపడకండి. మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. అదృష్టపు దేవత బద్ధకం కల దేవత. తనకు తానుగా ఆవిడ అయితే ఎప్పటికీ కూడా మీ దగ్గరకు రాదండి. మీ యొక్క బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైనటువంటి సమయం అని చెప్పాలి. మీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పట్ల అంతా కూడాను జాగరూకతతో ఉండాలి. ఇక మీ యొక్క తల్లిదండ్రులు కూడా విశ్వసించి మీ యొక్క కొత్త ప్రాజెక్టులను ప్లాన్ల గురించి కూడా చెప్పడానికి మంచి సమయం అనే చెప్పాలి. తమకు ప్రియమైనటువంటి వారితో కొద్ది రోజులు సెలవులపై ఉన్నటువంటి వారికి బోలెడంత మరుపునటువంటి మధుర సమయాన్ని గడపగలుగుతారండి. ఆఫీసులో ఈ రోజున మరింత స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు. బయటకు అనంతమైనటువంటి నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని మీ జీవితంలో కొత్త కొత్త కాంట్రాక్టులను కొత్త కొత్త పరిచయాలను పెంచుకోగలుగుతారు. ఇక ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఒక స్పెషల్గా ఊహించిన అద్భుతాన్ని అయితే మీకు అందించబోతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.